దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి ప్రతిరోజు ఈ యొక్క వాగ్దానం కోసం మనం అందరం ఎదురు చూస్తున్నాం, వింటున్నాం. దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నాం. ప్రాముఖ్యంగా కొంతమందికి షేర్ చేయండి. ప్రేయర్ రిక్వెస్ట్లు మీరు మాకు ఫార్వర్డ్ చేయండి. మా ఫోన్ నెంబర్లు మీకు ప్రతిరోజు ప్రతి దాంట్లో ప్రతి వినండి వినిపించడంలో ప్రతి దగ్గర ఉంటుంది ఫోన్ నెంబరు. దయచేసి ఫోన్ నెంబర్కి మీ మెసేజ్లు ఫార్వర్డ్ చేయండి. లేకపోతే వ్యక్తిగతంగా పర్సనల్గా మీరు ఫోన్ చేయడానికి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఎందుకో ఈ మాట చెప్తున్నాం అంటే మనం అందరం కలిసి ఒక ఆత్మను సంపాదిద్దాం, కొన్ని ఆత్మలు సంపాదించి దేవుని దీవెన పొందుకుందామని నా ఆశ, మా ఆశ. కనుక దయచేసి ఈ యొక్క వినండి వినిపించడం గురించి చూస్తున్న మీరు అందరూ ప్రార్థించండి, దేవుడి దీవెన పొందుకుందాం. ఈరోజు వాగ్దానం 1 కొరింథీ 14:12 మీరు ఆత్మ సంబంధమైన వరములు విషయమై ఆసక్తి గలవారు కనుక సంగమునకు క్షేమావృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయుడి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేక మందికి తెలిసే మాట ఏంటంటే సంఘములో విస్తరించాలి అంటే ఏం చేయాలంటే, మొదటిగా నాకు తెలిసినదైతే సంఘములో ఏదో పనులు చేయటమో లేకపోతే ఏదో ఇంకోటి చేయటమో పరిచర్య చేసేది అది ఓకే. కానీ సంఘములో ఏమవ్వాలంటే సాక్షిగా మనం ఉండాలి, మనము దేవుళ్ళో ఎదగాలి. నిజం చెప్తున్నానండి, ఈరోజు సేవకులు చాలామంది వారు చుట్టూ ఉన్న వారిని ఎవరు వాక్య రూపంలో పెంపొందించట్లేదు, వాక్యానుసారంగా పెంపొందించట్లేదు. ఎందుకు అంటే బలహీనమైపోయింది. ఒకప్పుడు సువార్త చాలా బాగుండేది. ఈరోజు ఒక పాస్టర్ ఉన్నాడంటే నలుగురు నేర్చుకునేవారు కానీ లేకపోతే సంఘంలో పెద్ద మనుషులు కానీ వీళ్ళు ఉండి ఏం నేర్చుకోవాలి, ఎలా చేయాలని ఎదుర్కొంటూ వెళ్ళేవాడు. కానీ ఈరోజు ఏమయ్యారంటే ఒక పాస్టర్గా వెళ్తున్నాడు, ఒక పాస్టర్గా వస్తున్నాడు. కాదండి, రేపు నేను మరణించిన తర్వాత నా సంఘంలో నలుగురు బయటికి వెళ్ళాలంటే దేవుని వాక్యాన్ని విత్తడానికి వెళ్ళాలి, అనేక ఆత్మలు సంపాదించడానికి వెళ్ళాలి. అప్పుడు దాకా నేర్చుకుంటూ అనేక ఆత్మలు సంపాదిస్తూ సంఘం అభివృద్ధి కోసం అంటే ఏంటి? సంఘం అభివృద్ధి అంటే అనేక మంది సాక్షార్థంగా మార్చేదే సంఘం. మన సాక్ష్యాలు చెప్పుకుంటూ అనేకుల గురించి ప్రార్థన చేసేవారు, అనేకుల గురించి ప్రార్థన చేస్తూ ఆశీర్వాదాలు పొందుకునేవారు. అది సంఘం గురించి. క్షేమాభివృద్ధి మనకుందా? కరోనా ముందు కొంచెమన్నా ఉంది, కరోనా వచ్చిన తర్వాత మ్యాక్సిమము నేను చూసిన కదండి సంఘాలు కొంచెం బలహీనంగా ఉన్నాయని అనిపిస్తుంది నాకు. నేను ఒకవేళ తప్పుంటే నన్ను క్షమించండి. అయితే ఇక్కడ మాట్లాడుతున్న మాట, సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగుటకు నిమిత్తము అవి మీకు విస్తరించినట్టు ప్రయత్నం చేయాలి. విస్తరించడానికి ప్రయత్నం చేయాలంటే సేవకులు ఏం చేయాలంటే ఈ యొక్క కింద ఉన్న ప్రతి ఒక్కరూ అనేక మందిని సేవకులుగా తయారు చేయాలి. ఎప్పుడు చిన్నప్పుడు అన్నం తినిపియటం నేర్పుతున్నాం పిల్లలకి, ఆ తర్వాత ఏం నేర్పాలి? బోధించడం నేర్పాలి. అలాగే అన్నం తినిపిస్తున్నాము, బోధించడం ఎవరు నేర్పాలి? బోధించడం కూడా మన బాధ్యతే. అన్నం ఎలా తినిపిస్తున్నాం చిన్నపిల్లలకి, బోధించడం కూడా మన బాధ్యత. మన పిల్లలు వెళ్ళి మరొకరికి అలాగే భోజనం పెట్టాలి, బోధించడం నేర్పాలి. అది సంఘ అభివృద్ధి అనమాట. సంఘ అభివృద్ధికి చాలా ప్రాముఖ్యమైనది. కనుక ప్రియా, వినండి వినిపించిన కార్యక్రమంలో వింటున్న వారులారా ఈ ఒక మాటని గ్రహించి ఇప్పటికైనా సరే మీరేం చేయాలంటే మీ సంఘంలో అభివృద్ధి అవ్వాలి. అయ్యి అనేక మందికి విస్తరణ ప్రయత్నం చేయండి. మీ సంఘం గురించి అనేక మందికి ప్రయత్నం చేయండి. మీరే మీ సంఘం గురించి చెప్పకపోతే, మీ సంఘం గురించి మీరే విమర్శించుకుంటూ కూర్చుంటే, మీ సంఘంలో అనేకమైన ఇబ్బందులు ఇరుకులు అవి చెప్పుకుంటే ఒక ఆత్మ రక్షించబడుతుందా? రక్షించబడదు. కాబట్టి మొదటిగా మీ సంఘాన్ని ప్రేమించి, మీ సంఘ కాపరిని ప్రేమించి సంఘ అభివృద్ధిని క్షేమముని మీరు ప్రయత్నం చేయండి. దేవుడు మనల్ని దీవిస్తాడు. అప్పుడు మనం చేసిన మన ప్రార్థన ఆయన పాదాల దగ్గరికి వెళ్తుంది. ఎప్పుడు విస్తరిస్తుందంటే ఒకరికొకరు పెంపొందించుకుంటూ అనేక ఆత్మలు సంపాదించుకుంటూ దేవుని పాదాల దగ్గరికి, దేవుని హృదయం దగ్గరికి, దేవుని సన్నిధికి తీసుకొస్తే దేవుడు నీకు నాకు నిత్య జీవానికి దారి చూపిస్తాడు. ఆ నిత్య జీవానికి మనం వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాం. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. తలలు ఉంచుకోండి, కన్నులు మూసుకోండి, దేవుని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుల జీవాధిపతి నీకు వందనాలు. అవునయ్యా, పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. మేము చెప్తున్నాం కానీ మాతో పాటు అనేక మందిని చెప్పేవారుగా, బోధించేవారుగా సంఘంలో లేవనెత్తే శక్తిని మాకు దయచేయండి.
మాకు దయచేసి నా తండ్రి ఈ విస్తరణ ప్రయత్నం చేయమంటున్నాను నా తండ్రి. కొరింథీలో నా తండ్రి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయటం వల్ల తప్పేం లేదు కనుక నా తండ్రి ప్రయత్నం చేయడానికి మాకు జ్ఞానము, శక్తి, బలము దయచేసి నీ కృప చూపించి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని, అనేక ఆత్మలు సంపాదించే కృపను మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఈరోజు పుట్టినరోజులు అలాగే పెళ్లి రోజులు జరుపుకుంటున్నా మీ అందరికీ దేవుని పేరట శుభములు కలుగునగాక. గత సంవత్సరం అంతా దేవుని కృపాక్షేమములతో ఈ రోజు వరకు మిమ్మల్ని దీవించాడు. రాబోయేతున్న దినాల్లో, రాబోయే రోజుల్లో, రాబోయే నెలలో దేవుడు మీకు బహుగా తోడై ఉండునగాక. గాడ్ బ్లెస్ యూ.